హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ అలాగే ముందుగా ఈ హ్యాపీ మహా సంక్రాంతి మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి. మేమైతే ముందుగా ఇలా ఇంటి ముందు ముగ్గులైతే వేసుకున్నాము. అండ్ అలాగే వంట స్టార్ట్ చేసేసుకున్నాము అనమాట. మేము ఫస్ట్ ఇలా మురుకులు చేసేసుకుంటున్నాము. అండ్ అలాగే ఇంట్లో పూరీలు మురుకులు పండగ అనగానే మురుకులు పూరీలతో ఎవ్రీ ఇయర్ పండగ అయితే జరుపుకుంటాం కాకపోతే ఎవ్రీ ఇయర్ మా స్పెషల్ డిషెస్లో ఖచ్చితంగా మటన్ చికెన్ అనేది ఉంటుందన్నమాట. కానీ ఈ ఇయర్ మాత్రం మటన్ చికెన్ అసలు నాన్ వెజ్కి పేరు అనేది లేదు. కాకపోతే మేము ముందుగా ఇలా మురుకులు చేసుకొని పూరీలు చేసేసుకున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ లాగా అయితే ఈ ఇయర్ అస్సలు లేదు. కాకపోతే ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్కి ఈ ఇయర్కి తేడా ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా కానీ స్వామిమాల వేసుకునేది సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఇలా శివస్వామి మాల వేసుకునే వాళ్ళు అనమాట. కాకపోతే ఈ ఇయర్ ముందుగానే వేసేసుకున్నారు. ఎందుకంటే శివరాత్రి వరకు కంపల్సరీ 40 డేస్కి అయ్యే వరకు శివరాత్రి తొందరగా వచ్చిందనేసి ఇంకా ముందుగానే వేసేసుకున్నారనమాట. మేము ఫస్ట్లీ ఇలా మురుకులు చేసేసుకొని భోగి పండుగ రోజు ఇలా వచ్చారు మా స్వామి వచ్చి ఇలా భోగి పళ్ళు అయితే పోసేసారనమాట. సో ఎవ్రీ ఇయర్ అయితే ఊరికి వెళ్ళి పండగ జరుపుకునేది. కాకపోతే ఈ ఇయర్ ఇంకా ఇక్కడే ఇంట్లోనే జరుపుకున్నాము. పండగ రోజైతే అస్సలు స్వామి రాలేదు. అంతకు ముందు రోజు ఇలా ఇంటికి వచ్చి భోగి పళ్ళు అయితే పోసారు. యాక్చువల్లీ అమ్మమ్మ వాళ్ళు పోయాలి. కాకపోతే మా డాడీ రీసెంట్గా చనిపోయాడు కాబట్టి ఇంకా అలా ఉంచకూడదు అనేసి స్వామి వచ్చి ఇలా భోగి పళ్ళు పోసాడన్న. పండగంతా అయిపోయాక ఇలా రెడీ అయిపోయాము. పండగంతా అయిపోయాక ఏం కాదు, పండగ రోజు ఇలా రెడీ అయిపోయామన్నమాట. నేను మా బావ కూతురు వచ్చేసి ఇలా రెడీ అయిపోయాము. ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ డే కనుమ రోజు ఇలా రథం వేసుకున్నాను చిన్నగా. చూసారు కదా, మీలో ఎంతమంది ఈ ఫెస్టివల్ ఎంత బాగా జరుపుకున్నారో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. అండ్ అలాగే కైట్స్ అవి ఎగిరేసే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఎగిరేయండి. ఎందుకంటే మనం చేసుకునే పండగ ఇంకొకరికి ఏ హామ్ అనేది కావద్దన్నమాట. చాలామంది ఇలా బిల్డింగ్ పై నుండి పడిపోవడం, అలాగే ఆ మాంజాల వల్ల చాలామందికి కూడా ఎఫెక్ట్ అయితే అవుతుందన్నమాట. ఇదొక చిన్న రిక్వెస్ట్ అండి. చాలా బాగా జరుపుకోండి. కాకపోతే ఎవరు కూడా బిల్డింగ్ పై నుంచి పరిగెత్తడము, పతంగుల గురించి పరిగెత్తడం కానీ అస్సలు చేయకండి. మీరు సంతోషంగా ఉండండి. 10 మంది సంతోషంగా ఉండేలా చేసి కొంతమందినైనా మార్చాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి పతంగి ఎగిరేసినా కూడా మంచి మాంజాతో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.